నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. భువనగిరిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మౌలిక వసతులను వెంటనే కల్పించి లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వాలని లబ్ధిదారులు ప్రతిపక్షాలు ప్రజా సంఘాలతో కలిసి ర్యాలీ చేపట్టారు. భువనగిరిలోని హైదరాబాద్ చౌరస్తా నుండి భువనగిరి తహసీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ చేపట్టి కాసేపు కార్యాలయం ముందు నిరసన చేపట్టి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. పేదలమైన మేము ఇంటి అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. నెల రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మౌలిక వసతులు కల్పిస్తామని తహసీల్దార్ లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. దీంతో లబ్ధిదారులు నిరసన విరమించుకున్నారు. అయితే భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సోమవారం ఉదయమే ఇదే విషయంపై మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు. భువనగిరి నియోజకవర్గంలోని సింగనగూడెం, హుస్సేనాబాద్, కొండమడుగు, బీబీనగర్, రేవనపల్లి, జిబ్లక్పల్లి గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయుటకు నిధులు మంజూరు చేయాలని కోరారు. మరియు వివిధ పార్టీ నాయకులు మరియు పత్రికా విలేకరులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు మీ చేతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాగితం, పట్టా కాగితం మీకు ఊరికేనే రాదు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుని మీ ఇంటికి ఎంక్వైరీకి వచ్చారు. మీ ఇంటికి ఎంక్వైరీకి వచ్చినాక లిస్ట్ చేసారు. లిస్ట్ చేసిన తర్వాత డ్రాలేవి ఇవన్నీ అయిపోయినాయి. మాకు ఇల్లు వస్తాయి అనుకుంటే ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఎవరు పట్టించుకునే నాడు లేదు. మీరు ఇప్పుడున్న ఎమ్మెల్యే కుంభం అనే దగ్గరికి 2-3 సార్లు పోయారు, ఎంపీ దగ్గర పోయారు, కలెక్టరేట్ పోయారు, ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి అయినా కూడా ఆ ఒక డబుల్ బెడ్రూమ్ దాంట్లో ఎలాంటి కూడా పని కానీ ఎలాంటి కార్యక్రమం కూడా జరుగుతలేదు. కాబట్టి ఈరోజు మీరందరూ మీ అందరి పిలుపులో కూడా ప్రతి ఒక్క పార్టీ, బీజేపీ కానీ, సిపిఎం కానీ, టీఆర్ఎస్ కానీ, మేమందరం కూడా మీ వెంటనే ఉన్నామని, మీతోనే ఉంటామని చెప్పడానికి వచ్చాం. ఇంకొక విషయం, గత మన కేసీఆర్ గారు కానీ, పైలశేఖర్ రెడ్డి గారు కానీ మీకు పని చేయాలనే ఉద్దేశంతోనే 444 ఇల్లు కట్టించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల 90% పూర్తయిన పని ఒక 10% అంటే మౌలిక వస్తువులు, నీళ్లే కానీ, డ్రైనేజే కానీ, కిటికీలు డ్రైనే కానీ ఇవే చిన్నగా అయిపోయింది. ఈ చిన్నవి కూడా 7 నెలలు గడుస్తున్నా కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఎలాంటి టెండర్ చేయలే, ఎలాంటి డబ్బులు కూడా మీకు కేటాయించలే. ఈ పని చేయాలనే ఆలోచన కూడా ఇప్పటి వరకు చేయలేదు. సరే, మీరు అందరూ కూడా అందరి దగ్గర తిరుగుతున్నారు. సరే, మీరు పోతే అయిపోయే పని అని మీరందరూ కూడా ఈ వరకు ఆశించు. ఈ రోజు మీకు పని కాలేదు కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు పరిస్థితి. కాబట్టి నేను ఏమంటున్నానంటే 1 కోటిన్నరలో ఈ రోజు డబుల్ బెడ్రూమ్ పనులన్నీ పూర్తవుతాయి. మీ అందరికి కూడా మౌలిక వసతులు వస్తాయి. అయినా కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని ఏ రోజు కూడా ఓట్లకే వాడుతుంది కానీ మీకు పని చేయడానికి ఏదో కూడా ప్రయత్నం చేస్తలేదు. మీరందరూ కూడా మీరు గమనించాలి. ఇంకొక విషయం, మొన్ననే కుంభం అనే గారు మాజీ ప్రస్తుత ఎమ్మెల్యే గారు మొన్ననే దగ్గర ₹1 కోటి పెట్టి భువనగిరిలో నా మొదటి వారి కొబ్బరికాయ పెట్టినారని ట్రైన్లకు, రోడ్లకు పైసలు పెట్టి ఆ ₹1 కోటి ఈరోజు డబుల్ బెడ్రూమ్ బాధితులు కనిపిస్తలేరా? ఆ ₹1 కోటి డబుల్ బెడ్రూమ్ లోకి ఎందుకు కేటాయించలే? అదే కోటిలోరా ఈ డబుల్ బెడ్రూమ్ పెడితే ఈ రోజు వాళ్ళల్లో కిరాయి కట్టలేక కిరాయి ఓనర్లతో మాట్లాడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అదే తప్పు. మీరే మున్సిపల్ చైర్మన్, మీరే ఎమ్మెల్యే, మీ ప్రభుత్వమే ఎంపీ, మీరే మంత్రి, మీరే సీఎం ₹1 పెట్టి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ బాధ్యతలను గుర్తించలేకపోతున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఇప్పుడైనా మీరు కోటిన్నర పెట్టి వీళ్ళకు మౌలిక వసతులు ఇవ్వకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. డబుల్ బెడ్రూమ్ బాధ్యతలు అందరికీ ముందుకి మీ ఎంతనే ఉంటామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా గౌరవ ఎంఆర్ఓ గారు బయటకు వచ్చి మనకి ఎన్ని రోజులన్నా, నెలనా, 2 నెలల ఆయన కలెక్టర్ గారితో మాట్లాడతామని సంబంధం లేదు, ఎమ్మెల్యే గారితో మాట్లాడతారా సంబంధం లేదు, ఎంపీ గారితో మాట్లాడతారా సంబంధం లేదు. ఎన్ని రోజుల్లో మనకు కట్టించిస్తాము అనే మాట ఇచ్చేవారు కూడా దయచేసేవారు కూడా కలవద్దని మీ అందరికీ టీఆర్ఎస్ పార్టీ నుంచి అఖిలపక్షం పార్టీ అందరికీ కోరుకుంటున్నారు. సంఘం గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్న భువనగిరి నిరుపేద
పుష్పాంజలి. ఎంత ఆవేదనతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి నిరుపేదలకు ఈ డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని పోరాటాల ఫలితంగా ఎన్నికల ముందు మనకందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ మీద ప్రొసీడింగ్ ఆఫీస్ ఇచ్చారు. ప్రొసీడింగ్ ఆఫీస్ ఇచ్చిన వెంటనే అక్కడ ఏవైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా అనేది ఒక రాజకీయ పార్టీ చూసుకోదు. ఏదైతే ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మాత్రమే వాటిని చూసుకోవాలి. ప్రజల సంక్షేమం దృష్ట్యా రాజకీయ పార్టీలు పథకాలు తీసుకురావాలని చొరవ చూపుతారు. వాటి అమలు మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రమే చేయాలి. గతంలో మనం ఎన్నుకున్నటువంటి భారత రాష్ట్ర సమితి మనకు పేదలను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఆవాస్ యోజన కింద అందులో కొద్దిగా అమౌంట్ కలిపి మీకు డబుల్ బెడ్రూమ్ కేటాయించినాక ఆ డబుల్ బెడ్రూమ్ లో కట్టి దాదాపు 8 సంవత్సరాలు పూర్తయింది. 8 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎన్నో పోరాటాల ఫలితంగా 444 మందిని అర్హులుగా ప్రకటించి మనకందరికీ కూడా ప్రభుత్వం పట్టాలిచ్చింది. ఇచ్చిన తర్వాత వెంటనే ఎవరు అధికారంలో ఉన్నా కూడా వారు వెంటనే అందులో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ లైటింగ్ కానీ వాటికి కావాల్సిన కిటికీలు కానీ దర్వాజాలు కానీ కరెంటు కానీ నీళ్లు కానీ ఇవన్నీ సదుపాయాలు కల్పిస్తూ మనకు ఆ డబుల్ బెడ్రూమ్ గృహప్రవేశాలు చేయించాల్సి ఉన్నది. ప్రభుత్వం మారి 6 నెలలు గడిచిపోయింది. పేదల పక్షపాతం చెప్పుకుంటూ గద్దెనెక్కి కాంగ్రెస్ ప్రభుత్వం వారు కూడా పోరాటం చేసినారు కదా పేదలకు మీరు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాళ్ళకి ఎందుకు గృహప్రవేశాలు ఏమిస్తున్నారు? ఈ 6 నెలలు గడిచినా కూడా మీరు ఎవరైతే కాంట్రాక్టర్కి ఇచ్చారో ఆ కాంట్రాక్టర్ ద్వారా పిలిపించి గృహప్రవేశాలు జరగకముందే గృహాలు కూలిపోయే పరిస్థితి ఉందయ్యా. నువ్వు ఏం నిర్మాణం చేసినావు? నువ్వు నీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు సరిపోకపోయి ఉంటే ఇంకేమైనా డబ్బులు కావాలని అడగాల్సిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజు మన పక్షాన్ని నిలబడుతున్నారు. అధికారం వచ్చింది, ఓట్లు అయిపోయినాయి, ప్రజలతో మాకేం పని లేదు, ఆ సమస్యలతో మాకు ఎలాంటి సంబంధం లేదు, సస్యం సాగనివ్వండి, వాళ్ళకి ఇల్లు కిరాయిలు కట్టుకోనివ్వండి, ఇంకేమైనా కానివ్వండి, కానీ మేము వాళ్ళ సమస్యలను పట్టించుకోలేము అని విధంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల ముందు అదేవిధంగా ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ₹1 కోటి ఖర్చైనా నా సొంతంగా నేను పెట్టుకొని అందులో మౌలిక సదుపాయాలు కల్పిస్తాను. 6 నెలలు అయిపోయింది. ఓడెక్కేంత వరకు ఓడమల్లగా ఓడమల్లనే కనబడుతున్నారు ప్రజలు. నువ్వు డబుల్ బెడ్రూమ్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంటే ఈసారి కాకపోయినా ఈసారితో పాటు ఇంకోసారి కూడా నీకు అవకాశం ఇస్తలేము. ఈ ప్రజల పక్షాన నిలబడితే ఒక 444 కుటుంబాలంటే దాదాపు ఒక 1500 ఓట్లు ఉంటాయి. 1500 మంది కిరాయిలు కట్టలేక రోడ్ల మీద నిలుపుతుంటే వాళ్ళకు వచ్చేది రోజుకు రైతు కూలీలు కాదు, వ్యవసాయ కూలీలు లేదా మామూలుగా పనిచేస్తున్న వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కూలీ పని చేస్తున్న వాళ్ళని లబ్ధిదారులుగా గుర్తించి ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చింది. ఆ సర్టిఫికేట్ తీసుకునే క్రమంలో కూడా అక్రమాలు జరిగితే ఊరుకునేదని ఆనాడు కలెక్టరేట్ ముందట ధర్నా చేసిన మమ్మల్ని అందరిపైన కూడా కేసులు పెట్టింది. ఈ రోజు కేసులకు భయపడలేం, రాజకీయ పార్టీలకు అతీతంగానే పనిచేస్తున్నాం. ఇక్కడ ఉన్న పేదలందరూ కూడా మా కుటుంబ సభ్యులు అనుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, కమ్యూనిస్టు పార్టీ మేము పార్టీల విధంగా మేము మా విషయాలను బయటకు చెప్పుకోవడం కోసం, మా పబ్లిసిటీ చేసుకోవడం కోసం మేము ముందుకు రాలేదు. ఆనాటి నుంచి ఈ నాటి వరకు డబుల్ బెడ్రూమ్ల విషయంలో పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన ప్రతి రాజకీయ నాయకుల పైన ప్రభుత్వాలు కేసులు పెడుతూనే ఉన్నాయి. అయినా కూడా కేసులు భయపడకుండా ప్రజల పక్షాలను నిలబెడతాం. మీకు డబుల్ బెడ్రూమ్ల గృహప్రవేశాలు జరిగేంత వరకు మీరు ఏ చర్యలైతే తీసుకుంటారో, మీరు ఏ కార్యక్రమాలు తీసుకున్నా భారతీయ జనతా పార్టీ మీకు పూర్తిగా మద్దతుగా ఉంటుంది. అదేవిధంగా మీ గృహప్రవేశాలు జరిగేంత వరకు మేము కూడా మా పార్టీ పక్షాన పోరాటం చేస్తాం. మేము పోరాటానికి పిలిపించిన ప్రతిసారి మీరందరూ కూడా మీ ఇళ్ళ కోసం, అంటే మనకి ఏదైతే ఇల్లు కావాలో ఆ ఇళ్ళ గృహప్రవేశాలు జరిగేంత వరకు కూడా మేము తీసుకునే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు ముందుండాలని మిమ్మల్ని కోరుతున్నాం. ఇకనైనా జిల్లా
జిల్లా కలెక్టర్ పరిపాలన అధికారి వెంటనే ఈ 444 కుటుంబాలకు మౌలిక సదుపాయాలతో కల్పించి గృహప్రవేశం చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చావనైనా కష్టం. ఇచ్చిన సర్టిఫికెట్ ప్రకారం మా ఇంట్లో మేము పోవడానికి రెడీగా ఉన్నాం. ప్రభుత్వం మా పైన దయచూపలేమో, మా తాళాలు ఇస్తలేమో, మాకు మౌలిక సదుపాయాలు ఇస్తలేమో అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. లేదంటే మాకు ప్రభుత్వం ఎలా కేటాయించిందో కేటాయించిన ఇళ్లలో గృహప్రవేశం మేము చేసుకుంటాం. మా పోతే మా ఇంట్లో ఒకరి ప్రాణం పోతుందేమో. 444 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలను కూడా ఒకే కుటుంబంగా వ్యవహరిస్తూ డబుల్ బెడ్రూమ్ గృహప్రవేశాలను చేస్తామని చెప్పేసి సవినయంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. వెంటనే చర్యలు చేపట్టి అతి త్వరగా గృహప్రవేశాలు చేయించాలని చెప్పేసి ఈ డబుల్ బెడ్రూమ్ అరువుల కమిటీ తరఫు నుంచి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన పుర ప్రముఖులందరి తరఫు నుంచి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ దగ్గరికి వచ్చి సందర్శించి వెంటనే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఎన్నికల కంటే ముందు ఎన్నికలు వస్తున్న సందర్భంలో అప్పటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసన సభ్యులు పైల శేఖరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో అప్పటి కలెక్టర్ గారు డ్రా తీసి అర్హులైనటువంటి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చే సందర్భంలో కూడా అనేక ఆందోళన జరిగి మీకు అందరికీ తెలిసిన విషయమే. డబుల్ బెడ్రూమ్కు డబ్బులు లేకున్నా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డా పోయిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ డబుల్ బెడ్రూమ్లకు అవకాశం ఇచ్చి కట్టిపించింది. కానీ ఒక 100కు 440 480 చాలా మందికి డ్రారీస్ ఇచ్చారు. ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఇందిరమ్మ కాలనీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినప్పటికీ కూడా డబుల్ బెడ్రూమ్లన్నీ అకాంగిక శక్తుల కార్యకలాపాలు నడుస్తూ ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లలో కిటికీలు ఎక్కపోయిండు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, కరెంటు లేదు, మరుగుదొడ్లు లేవు, డోర్లు అన్నీ కూడా ఎక్కపోయారు. దానికి సంబంధించి కూడా మా పార్టీ ఆధ్వర్యంలో మేమందరం టౌన్ పార్టీతో కలిసి కలెక్టర్ గారికి మేము రెమ్యూనరేషన్ ఇచ్చాం. ఈ మధ్య కాలంలో ఇచ్చాం. ఏది ఏమైనా మీరు అడిగే పద్ధతి ఈ చేసే ఆందోళన న్యాయమైనటువంటి ఆందోళన. భువనగిరి పట్టణంలో ఇవాళ జిల్లా కేంద్రం అయినప్పటి నుంచి అద్దె కిరాయిలు చాలా విపరీతంగా పెరిగినాయి. ఈ అద్దె కిరాయిని కట్టలేకపోతా ఉన్నారు. సామాన్య మానవులు, మధ్యతరగతి కుటుంబాలు 10,000 రూపాయలు 5,000 రూపాయలు జీతాలు చేసినటువంటి చాలా మంది కుటుంబాలు వారు ఎల్లజేయాలంటే చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం అరువులు కేటాయించింది, కానీ ఉండడానికి అందులో ఇబ్బందులు ఉన్నాయి. వెంటనే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన విషయాల్లో గృహప్రవేశం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంలో కూడా స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ గారికి మేము కూడా గతంలో కలిశారు. పత్రికల్లో కూడా వచ్చింది. యుద్ధ ప్రాతిపదికన వెంటనే వీరందరూ కూడా ఎన్ని పనులు పక్కకు పెట్టి ఇవాళ అద్దె కిరాయిలు ఉంటా ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. స్కూల్ నడిపేయాలన్నా పిల్లలు అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి నామిక వస్తగా పట్టాలు ఉన్నాయి. కానీ ఇక్కడ రెవెన్యూ అధికారులు కానీ కలెక్టర్ గారు కూతవేరులో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉన్నది. మరి జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ పరిస్థితి ఇట్లా ఉంటే మరి అనేక వంగపల్లి ఏంది, మూటకొండ లేదు, అనేక రంగాలుగా పోతే మీరు పరిస్థితి. అందుకని ఫస్ట్ జిల్లా కేంద్రంలో చాలా మంది పేదలు నిరుపేదలు ఇలా ఇళ్లలో పోతామని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఈ చెవిటి వారి ముందు చుంకపోయినట్టుగా, కన్నుండి కబోరుగా చూడలేనట్టుగా, నోరుండి మాట్లాడే పరిస్థితులుంటే గత ప్రభుత్వాలు మీ ప్రభుత్వాలు తేడా ఉన్న పరిస్థితి వస్తాయి. అందుకనే వెంటనే అధికారులు కూడా చొరవ చూపించి దీనికి సంబంధించి కాంట్రాక్టుతో మాట్లాడి డబ్బులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు మరి ఏర్పాటు చేసి వెంటనే వీళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి గృహప్రవేశం చేయాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తాను. ఈ ఉద్యమాన్ని కూడా సంపూర్ణంగా మేము మద్దతు తెలియజేస్తాను. భవిష్యత్తులో మీరు తీసుకునే ఆందోళన కూడా మాకు సమాచారం ఇవ్వండి. మేము కూడా మీ ఆందోళనలో పాల్గొంటుకుంటాం. ఈ గృహప్రవేశం అయ్యేంత వరకు కూడా మేమందరం మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారు చొరవ చేసి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి వెంటనే గృహప్రవేశాలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. ఈ సమస్య అనేది గత 10 నెలల నుంచి కూడా ఉన్నటువంటి సమస్య. మీకు 10 నెలల క్రితమే మీకు పట్టాలు అందరికీ కూడా
లాటరీ ద్వారా అలాట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనకు ఒకసారి ఎలక్షన్స్ ఉండడము, వివిధమైనటువంటి కార్యక్రమాల్లో మీకు అక్కడ డ్రైనేజీకి సంబంధించి కానీ వాటర్కి సంబంధించినటువంటి కొన్ని ఎమ్యూనిటీస్కి సంబంధించి వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. నేను ఇంతకుముందు గతంలో మీరు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా బీఆర్ ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడితే అప్పుడు బడ్జెట్ కోసం వెయిటింగ్ అని చెప్పేసి అన్నారు. సుమారు 3 కోట్ల బడ్జెట్ అనేది ప్రపోజల్స్ పెట్టారు, అది రాగానే చేస్తామన్నారు. ఈ విషయంలో నేను ఈరోజు కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వారికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈ నెలలో అమౌంట్ అనేది వస్తుంది. ఈ నెలలో ఆ పెండింగ్ పనులు ఏదైతే ఉందో ఆ పనులు స్టార్ట్ చేసేసి వితిన్ ఒక 1 నెలలో పూర్తి చేయించేసేసుకొని వాళ్ళకందరూ కూడా అలాట్ చేసేటటువంటి ఏర్పాట్లు చేద్దామని చెప్తున్నారు. ఇదే విషయం నేను ఈ రిప్రజెంటేషన్లో మరొకసారి కలెక్టర్ గారికి కూడా తీసుకెళ్ళి ఈ నెల రోజుల్లో ఆ బడ్జెట్ క్లియరెన్స్ తెప్పించుకొని ఆ పనులు స్టార్ట్ చేసేసి సాధ్యమైనంత త్వరగా కూడా మీ అందరికీ కూడా మీ ప్లాన్లో ఎవరికైతే అలాట్ అయినా వాళ్ళందరికీ కూడా ఫిజికల్ పొజిషన్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడానికి మేము కృషి అనేది నేను చేస్తాను. మనందరం కూడా ఈ యొక్క 4 రోజులు ఓపిక పడదాం. 4 రోజుల తర్వాత ఏమైతుంది అడిగినాక మన భవిష్యత్తు కార్యాచరణ ముందుకు పోదాం. ఇక్కడ విద్యార్థులందరూ కూడా